రైతుల కష్టాలు రాజకీయ నాయకుల ఆరోపణలు ఎరువుల బ్లాక్ మార్కెట్ ప్రస్తుతం తెలంగాణలో యూరియా సమస్యపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఒక్కో బస్తా 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ లో 400 రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా కొరతపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ వివాదంలో జోక్యం చేసుకుని రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ నడుస్తోందని ఆరోపించారు. బ్లాక్ లో అమ్ముతుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. దీనికి బదులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులే యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పేర్కొంది. అయితే రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటాను కేంద్ర ప్రభుత్వం అందించకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణలతో తప్ప ఎవరిదో రైతుల కష్టాలకు ఎవరు పరిష్కారం చూపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతులు మాత్రం సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. రైతుల కష్టాలు రాజకీయ నాయకుల ఆరోపణలు ఎరువుల బ్లాక్ మార్కెట్ ప్రస్తుతం తెలంగాణలో యూరియా సమస్యపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఒక్కో బస్తా 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ లో 400కు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని రైతులు ప్రశ్నిస్తున్నారు. Oi!